స్వచ్ఛంద బుద్ధ ధమ్ము దీక్ష స్వీకరణ మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. మార్చి 14న బౌద్ధ ధమ్ము ఆవశ్యకతలో భాగంగా పునరుద్దీపన కార్యక్రమాన్ని విశాఖలో నిర్వహిస్తున్నామని అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ అధ్యక్షులు బొడ్డు కళ్యాణరావు, కోశాధికారి ఘారా సత్యనారాయణ, అంబేద్కర్ బుద్ధ విహార కన్వీనర్ గౌతమ్ బాబు తెలిపారు. బౌద్ధ పునరుద్దీపన కార్యక్రమము మార్చి 14న విశాఖ బుల్లయ్య కాలేజీ ప్రక్కన గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన ప్రాంగణంలో ఉదయం 10:30 నుండి కార్యక్రమం ప్రారంభమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బుద్ధ విహార నిర్వహణలో పూజ్యాబంతే అనాలయ వారి ఆధ్వర్యంలో జరుగుతుందని తెలిపారు. బౌద్ధంలోని సమున్నతమైన మానవ, సామాజిక, నైతిక విలువలను పునరుచ్చరణ చేసుకోవడానికి ఈ కార్యక్రమం కుల, మత, ప్రాంత వర్గాలకు అతీతమైన ఈ ధమ్మా దీక్ష కార్యక్రమానికి ఇదే మా ఆహ్వానం అన్నారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా బీఎస్పీ అధ్యక్షులు పల్లా బాబూజీ, విజ్ఞాన కేంద్రం డైరెక్టర్ నంబా రమణ, ఎన్ బాలరాజు, ఎం జాను బాబు, పావాడ సన్యాసిరావు, పందిరి దయాల్ రాజు, దొమ్మేసి సత్యారావు, సంఘ సభ్యులు పాల్గొన్నారు. బొడ్డు కళ్యాణరావు, అధ్యక్షులు విశాఖపట్నం అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ. ఈరోజు అనకాపల్లి పట్టణంలో పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్యమైన కారణమైనటువంటి మార్చి 14వ తారీఖున మరి బుద్ధ ధర్మ స్వీకార మహోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి అందరిని కూడా ఆహ్వానించాలని, అనకాపల్లి జిల్లా అంతా కూడా మీ యొక్క పత్రికా ముఖంగా ఈ యొక్క సమాచారం అంతా కూడా చేరాలని దృక్పథంతో ఏర్పాటు జరిగింది. దీనికి ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే భారతదేశం, ప్రబుద్ధ భారతదేశం కావాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నారు. అదే ఈ బౌద్ధానికి, ఈ ధర్మానికి ముఖ్యమైన కారకులైనటువంటి క్రీస్తు పూర్వం 2580 సంవత్సరాల క్రితం మరి యావత్ భారతదేశం కూడా భగవాన్ గౌతమ బుద్ధుని తాలూకా ప్రయాణంతో 40 సంవత్సరాల కంటిన్యూగా ఆయన బౌద్ధం మీద ప్రయాణం చేసి యావత్ భారతదేశానికి కూడా మరి నీతివంతమైన సమాజంగా తయారు చేయడం జరిగింది. ఆ రోజు సమాజంలో ఉన్న అనేకమైన రుగ్మతలు, ఆచారాలు, అలవాట్లు, తర్వాత సమాజానికి చాలా హానికరమైన కూడా ఆయన తిరుగుబాటు చేసి ఆయన త్వజించి యావత్ భారతదేశంలో బౌద్ధాన్ని నిర్మాణం చేయండి. కాలక్రమంలో ఈ దేశం మరి అనేకమైన మన దేశాన్ని మనం ఇప్పుడు పరిపాలించుకోలేదు. బౌద్ధ శాఖ మొఘల్లో, అలాగే ముస్లిమ్సు, అదేవిధంగా మరి ఇంగ్లీష్ వారు రకరకాల రాజులు పరిపాలించడం వల్ల మన ధర్మం కుంటుపడింది. అనేకమైన కారణాలు జరిగాయి కుంటుపడింది. అయితే భగవాన్ గౌతమ బుద్ధుడి తర్వాత మరి ప్రపంచ మహాచక్రవర్తి అంటే అశోక్ మహాచక్రవర్తి కూడా యావత్ భారతదేశం కాకుండా ప్రపంచంలో కూడా బౌద్ధాన్ని తన శాసనాల ద్వారా, అదేవిధంగా తన బౌద్ధ స్తూపాల ద్వారా దగ్గరగా 80,000 స్తూపాల పైని వారు నిర్మాణం చేసి బౌద్ధ ధర్మాన్ని నిలబెట్టగలిగారు. అదే పద్ధతిలో యావత్ ప్రపంచంలో ఉన్న అన్ని మత గ్రంథాలని అధ్యయనం చేసి, బౌద్ధ గ్రంథాలు కూడా అధ్యయనం చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బుద్ధ అండ్ హీ ధర్మాన్ని గ్రంథాన్ని రాసి ఈ యొక్క దేశానికి అంకితం చేసి, ఆ కోణంలోనే మహానుభావుడు మనందరి తాలూకా దిశ ఈ దేశం తాలూకా దిశ నిర్దేశించిన తాలూకా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అక్టోబర్ 14 సంవత్సరంలో 1956 అక్టోబర్ 14 సంవత్సరంలో ఆయన బౌద్ధ ధర్మ స్వీకారాన్ని 5 లక్షల జనాభాతో వారు తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి బౌద్ధ ధర్మాన్ని సులువుగా ప్రయాణం చేయడం జరుగుతుంది. రేపు 14వ తారీఖున మార్చి 14వ తారీఖు జరిగే కార్యక్రమానికి మాకు బౌద్ధులు మహాపండితులు, తెలుగు బిక్ అయినటువంటి అనాలయ్య గారు ఉండ్రాజవరము వారి ద్వారా ఈ ధర్మ స్వీకారం జరుగుతుంది. దీనికి ప్రధాన వక్తని కాదు, ప్రధాన కీనోటు కర్తగా మరి డీజీపీ అయినటువంటి ఆంజనేయుల రెడ్డి గారు కూడా వస్తున్నారు. అదేవిధంగా మన విశాఖపట్నం సిటీలోను, ఇతర ప్రాంతాలను, హైదరాబాద్ నుంచి కూడా ఐఏఎస్ వాళ్ళు, ఐపీఎస్ వాళ్ళు, రిటైర్డ్ జడ్జీలు, అలాగే సిటీలో ఉన్న ప్రొఫెసర్స్, డాక్టర్స్, లాయర్స్ను అందరూ కూడా మేము ఆహ్వానిస్తున్నాం ఈ ధర్మ స్వీకార మహోత్సవాన్ని విజయవంతం చేయడానికి. అదేవిధంగా ధర్మ మార్గంలో భారతీయ సామాజిక వ్యవస్థని మార్చడానికి, ఆ సందర్భంగానే ప్రబుద్ధ భారతగా చేపట్టే కులాలకి, మతాలకి, రాజకీయ పార్టీలకి అతీతంగా ప్రధానికాన్ని చైతన్యపరిచి అంబేద్కర్ ఆలోచనలో ముందుకు వెళ్ళడానికి అనే పద్ధతిలో కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అంబేద్కర్ అయినటువంటి అనకాపల్లి కూడా మరి కేంద్రంగా తీసుకొని అనకాపల్లి జిల్లాలో ఉన్న అన్ని మండలాల ప్రతినిధులు కూడా ఈరోజు మునంపాక, కచంకోట, అదేవిధంగా సోడవరము, వడ్డాది, నర్సీపట్నం, ఈ యొక్క
మండలాల నుంచి కూడా మా మండల మండల నాయకులు కూడా పిలవడం జరిగింది. వారి ద్వారా కూడా ప్రసారం వెళ్ళాలని, అదేవిధంగా ఈ మీడియా ద్వారా కూడా, ఈ యొక్క ప్రింట్ మీడియా ద్వారా కూడా ప్రతి ఒక్కరి దాంట్లో కలిగి ఇది ధర్మము, దీనికి ఎటువంటి మీమాంసలు లేవు, ఏ సందర్భం కూడా లేదు, ఇది ఎవరి సొంత శక్తి కాదు, భారతీయ తాలూకా సంపద. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ బౌద్ధ ధర్మం తీసుకునేటప్పుడు ఆయన ఒక మాట చెప్తాడు, భారతీయ సామాజిక ఆచారాలకి, అలవాట్లకి, కట్టుబాట్లకి, నమ్మకాలకి భంగం కలగకుండా ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో పెరిగి, యావత్ ప్రపంచం వ్యాపించి ప్రపంచ దేశాలు చైతన్యం చేసింది ఏదైనా ఉంటే అది బౌద్ధ ధర్మం. కాబట్టి అదే ధర్మాన్ని నేను తీసుకున్నాను బాబాసాహెబ్ అంబేద్కర్ సెలవుగలిగారు. అంచేత ఈ కార్యక్రమానికి ఈ జిల్లాలో ఉన్నవారు మా నాయకులు కూడా ఉదయం 10 గంటలకి, మార్చి 14వ తారీఖు ఉదయం 10 గంటల శనివారం పడింది, అది సెకండ్ సాటర్డే, ఎంప్లాయీస్ కూడా వెసులుబాటు ఉందని ఉద్దేశంతో మేము పెట్టడం జరిగింది. ఉదయం 10 గంటలకు వచ్చినట్లయితే 10:30కి కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది. 12 గంటలకు కార్యక్రమం అంతా పూర్తవుతుంది. 12 తర్వాత భోజనాలు చేసి ఎవరికి వారు చేరుకోవాలి. కాబట్టి ఆ విధంగా మీరందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ ఈ పత్రికా మూలంగా ఈ మిల్టీ మీడియా ప్రజలందరూ కూడా తెలియపడడం జరుగుతుంది. జై భీమ్, జై భారత్.